భగవద్బంధువులారా నమస్తే. కంసుని ఆజ్ఞానుసారం రాక్షసులు సాధుహింస చేస్తూ ఉండగా అక్కడ రేపల్లెలో నందుడు తనకు కొడుకు పుట్టిన విషయం తెలుసుకుని మహానంద భరితుడై వేద పండితుల్ని రాయించి స్నానమాచరించి అలంకృతుడై స్వస్తి పుణ్యవాహచనములు చేయించి వేద విహిత జాతక కర్మలు చేయించి పితృదేవతలను పూజించి అలంకరించిన 2 లక్షల పాడి ఆవులను దొడలతో సహా బ్రాహ్మణులకు దానం చేశాడు. అంతేకాక బంగారు కలశాలను, మణులను, వస్త్రాలను, కొండల వంటి 7 నువ్వుల రాసులను దానం చేశాడు. దుందుభులు మొరసే గాయక సందోహము పాడే సూత సముదాయముతో వంది జనులు కీర్తించిరి కందుగ వీతించే భద్రకాహళరవముల్ ఆ సమయంలో నందుని ఇంట మనోహరంగా నగారాలు మ్రోగాయి. గాయకులు పాడారు, సూతులు వందిమాగధులు కీర్తించారు. మంగళకరమైన వాకాధ్వనులు జోరుగా వినిపించాయి. పల్లవ తోరణ సురుచిర వల్లీ ధ్వజరాజధూప వాసనములతో సల్లలితములయ్యొప్పెను వల్లవ వల్లభులయిళ్ళ వాకిళ్ళ యాదవ నాయకుల ఇళ్లన్నీ చిగురాకు తోరణాలతో, అందమైన తీవలతో, ఎత్తైన జెండాలతో, సుమధుర పరిమళాలతో చూడ ముచ్చటగా ప్రకాశించాయి. వారి పశువులకు పసుపు, కుంకుమ, నూనె రాయటం వల్ల అవి మెరుగైన కాంతులతో ప్రకాశించాయి. అంతేకాక క్రేళ్ళురికి మసలెలేగలు మల్లడిగొన్ని రంకెలిడియే మద వృషభంబుల్ పెళ్ళుగా మొదవుల పొదుగుల జల్చల్పాలు బాలు సంభవ వేళం బాలకృష్ణుడు పుట్టగానే లేగదూడలు చెంగు చెంగున గంతులు వేశాయి. మద వృషభాలు రంకెలు వేశాయి. ఆవులు తమ పొదుగుల నుండి పాలను వర్షించాయి. అంటే శ్రీకృష్ణ జననంతో రేపల్లెలోని పశువులు కూడా ఆనందంతో పరవశించాయి. ఇంకా ఆ సమయంలో